దీపం కొండెక్కదు, నైవేద్యం పాడవ్వదు. కలియుగాన్ని తెలియజేసే ఆ ఆలయం గురించి మాట్లాడితే దర్శించుకుంటే చాలు అదృష్టవంతులైపోతారట. ఇలా ఎన్నో విశిష్టతలు, ఎన్నో మిస్టరీలు ఆ ఆలయం సొంతం. దీపావళికి 7 రోజుల ముందు ఈ దేవాలయం తలుపులు తీస్తారు. సరిగ్గా దీపావళి రోజున ఆలయాన్ని మూసివేస్తారు. 12వ శతాబ్దానికి చెందినటువంటి ఈ ఆలయంలో అమ్మవారు అదృష్టాన్ని ప్రసాదిస్తారు. కర్ణాటకలోని హాసనాంబ అమ్మవారి ఆలయం. సంవత్సరంలో ఒక్క వారం మాత్రమే తెరిచి ఉండేటువంటి ఆలయం. సప్తమాతృకలు భూమిపై ప్రయాణిస్తూ ఉండగా వారికి హాసన్ బాగా నచ్చిందిట. మంత్రముగ్ధులైపోయారట. హాసన్ను వారి ఇంటిగా మార్చుకోవాలనుకున్నారట. హాసన్ పట్టణం పేరు మీదుగానే హాసనాంబ ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. తన భక్తుల్ని హింసిస్తే ఉగ్ర రూపం దాల్చి అంతు చూస్తారు హాసనాంబ. అందుకు ఉదాహరణ, హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేవారట. దాంతో తన అత్తగారిని బండరాయిగా మారిపోమని శపించారట. అత్తగారు బండరాయిగా మారారుగా, ఇప్పటికీ ఆ బండరాయి ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఈ రాయి ఒక్కొక్క ఇంచు కదులుతూ కోడల దగ్గరికి వెళుతున్నారట. ఇదొక అద్భుతం. అయితే మరొక అద్భుతం హాసనాంబ అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యం. సంవత్సరం పాటు ఆలయం మూసి ఉంటుంది అనుకున్నాం. ఆలయం తలుపులు తెరిచే సమయానికి నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాదు, భక్తులందరూ వెలిగించిన దీపాలతో పాటు పూజించిన పువ్వులు, 2 బస్తాల అన్నం, నీరు ఇవన్నీ పెట్టి తలుపులు మూసివేస్తారు. అయితే సంవత్సరం తర్వాత తెరిచి చూస్తే ఈ నెయ్యి దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. దేవత ముందు పెట్టినటువంటి 2 బస్తాల అన్నం వేడిగా ఉంటుంది, తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు. ఏ రోజైతే గనక అత్తవారి రూపంలో ఉన్నటువంటి బండరాయి ఏ రోజున అత్తవారి రూపంలో ఉన్న బండరాయి హాసనాంబ అమ్మవారిని చేరుకుంటుందో ఆ రోజు కలియుగాంతం అని చెప్పి భక్తులందరి నమ్మకం.